ఇవాళ ఈ దేశంలో ఒకే ఒక్కడు కొట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు బీసీల కోసం కొట్లాడుతున్న ఒకే ఒక్క నాయకుడు. బీసీలను చైతన్యపరిచి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి కులగణనకు ఒప్పించిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ. మన ఇదే కృష్ణాన్ని అడుగుతున్న, కృష్ణన్న మొన్ననే భారతీయ జనతా పార్టీలను చేరినావు. మన అంతకుముందు ఇదే భారతీయ జనతా పార్టీని విమర్శించినోడివి, బీసీలకు అన్యాయం చేస్తుందని. నీకు ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సీట్ ఇవ్వగానే, నీకు రాజ్యసభ నామినేట్ చేయగానే బీసీలకు న్యాయం చేసినట్టు అనిపిస్తున్నదా? నీకు రాజ్యసభ సీట్ వస్తే సరిపోతుందా? మరి బీసీ బిడ్డలకు న్యాయం జరగద్దా? మరి వాళ్ళ కృష్ణయ్య గారిని ఒకటే అడుగుతున్నా, మరి బీసీలకు న్యాయం జరగాలనా లేదా? 42% రిజర్వేషన్ల చట్టం చేయమన్నది నువ్వే కదా. చట్టం చేసే ముందు బీసీ బిల్లు ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం మీతో చర్చలు చేసిన మాట వాస్తవం కదా. దానికి మీరు రాలేరా? సెక్రటేరియట్కి వచ్చినారు కదా. అదే సెక్రటేరియట్లో పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారు, మధు యాస్కి గారు, చాలామంది, కేశవరావు గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను కూడా ఉన్న దాంట్లోనే మీరు ఏమన్నారు? చట్టం చేయాలి, అసెంబ్లీలో చట్టం చేస్తేనే అది పనికి వస్తుంది, జీవోలు చేస్తే అది పనికి రాదు. సుప్రీంకోర్టులో ఎన్నో కేసులు వేసినారు, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చట్టమే చేయండి అని చెప్పిన మాట వాస్తవం కదా. చట్టం చేసిన తర్వాత మేము కేంద్రాన్ని ఒప్పించుకుంటాం, మేము మోడీని ఒప్పించుకుంటామని చెప్పి కిషన్ రెడ్డి గారు మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? చట్టం చేసి 4 నెలలు అవుతున్నది, కేంద్రానికి పంపించి 4 నెలలు అవుతుంది, ఇప్పటివరకు కూడా అత్త లేదు, జాడ లేదు. ఎక్కడున్నది ఆ బిల్లు? మరి పాత జడ్జిమెంట్స్ తీసుకుందామా? మేము అడిగేది ఏంటిదంటే, దాన్ని చట్టం చేసినాం, మీరు కేంద్రాన్ని ఒప్పించి 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పేసి రాజ్యాంగ రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము అంతకన్నా ఎక్కువ ఏం అడగట్లే. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అడిగినాం కూడా బీసీలకు న్యాయం జరగాలని. కులగణన చేస్తా అన్నారు మీరు. కులగణన జరిగేది ఎప్పుడు? 2027లో. 2027 అయితే అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు. 2027 అంటే ఇప్పటికే 2 ఏళ్ళు, ఈ ఏళ్ళ నుంచి 2 ఏళ్ళు. ఆ తర్వాత అది ఎప్పుడు పోతుంది, అది ఎప్పుడు చట్టం కావాలా, ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్లు పెడతారు, ఎంత న్యాయం జరుగుతుందని భగవంతుడికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ మేళా పెడుతున్నదని చెప్పి మనం ఎప్పుడో మా ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి ప్రకటించినాం. మరి ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలు నియామకం చేపడతాం. మరి ఈ నియామకం చేపట్టినప్పుడు ఈ 42% రిజర్వేషన్లు అమలు కాకపోతే, ఇప్పుడున్న 27% రిజర్వేషన్లే అమలైతే ఇంకో 15% రిజర్వేషన్లు బీసీ బిడ్డలు కోల్పోతారు కదా. మరి ఆ 42% రిజర్వేషన్లు అమలు చేపిస్తే ఇవాళ బీసీ బిడ్డలకు మరో అదనంగా మరో 15% వస్తుంది కదా. మరి మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అని అడుగుతున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణయ్య గారిని నేరుగా అడుగుతున్నా, మీ నాయకులని బండి సంజయ్ గారిని, అరవింద్ గారిని, ఈటెల రాజేందర్ బీసీ నాయకులు, లక్ష్మణ్ గారు ఎంతోమంది, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి మా బీసీ బిడ్డలకు న్యాయం జరగాలి, 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అని చెప్పేసి మోడీ పైన మీరు ఒత్తిడి తీసుకొస్తే ఎందుకు కాదు అని అడుగుతున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.